హలో అండి, నేను ఆర్జే క్రిష్ 92.7 బిగ్ ఎఫ్ఎంలో గత 2006 నుంచి చేస్తున్నాను. కాకపోతే ఈ గ్రీన్ గణేష్ అనే కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అంటే మనం 2007 నుంచి ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్పట్లో చాలా వరకు కొంచెం నెగిటివిటీ వచ్చింది. ఏంటి మట్టితో చేయడం ఏంటి, ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉంది, అది మీకు తెలుసు. కాకపోతే ఇప్పుడైతే మాత్రం మాలాంటి వాళ్ళందరూ కృషి వల్ల బట్ ఎఫ్ఎం స్టేషన్స్లో మాత్రం ఇలాంటి కాన్సెప్ట్ మేమే ఫస్ట్ చేసాం. ఎక్కువ ఫ్రెండ్లీ అంటే స్టార్టింగ్లో ఏమి ఉండేది కాదండి. నాకు తెలిసి ఇప్పుడైతే మాత్రం 60-70% ఉంది. 60-70% వరకు అయితే వచ్చింది ఆల్రెడీ. ఎక్కువ ఫ్రెండ్లీ మీద అవగాహన వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే నదుల్ని మనం తర్వాత చెరువుల్ని నాశనం చేయకూడదని చెప్పేసి ఒక గ్రౌండ్ తీసుకోవడం, దాన్నేమో డిగ్ చేయడం, అందులోనేమో నీళ్లు నింపడం, అందులోనేమో చిన్న విగ్రహాలని నిమజ్జనం చేయడం, మళ్ళీ నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ చేయడం. అంత అవేర్నెస్ వచ్చింది అని అంటే సో నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వట్లేదన్న భయం జనంలో వచ్చింది. కాబట్టి సో భక్తితో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఎప్పుడో చేయాలి, బట్ ఇప్పటికే చేయి జారిపోయింది అని నాకైతే బాధగా ఉంది. ఎందుకంటే పాపం మనం ఈదినట్టు చిన్నపిల్లలు ఎవరు ఈదట్లేదు. నెక్స్ట్ ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఎవరు కూడా చెరువులు లేవు, వాళ్ళకి నదులు లేవు. సో ప్లీజ్ ఈ మహానుభావుడు ఏమంటాడు అని అంటే, నువ్వు ఆనందంగా ఉండు, అందులో నన్ను చూసుకో, అదనమాట. జై జై గణేష అది రీసెంట్, బట్ ఎప్పుడు నాకు గుర్తుండేది ఇళయరాజా మాస్టర్ గారు ట్యూన్ చేసిన కూలీ నెంబర్ 1 సినిమాలో జై 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 గణేష జై జ దండాలయ్య ఉండ్రాలయ్య శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని ఘోరోజనం. ఇక్కడ శేఖర్ చంద్ర గారు ఉంటుండగా నేను పాడడం అనేది చాలా టూ మచ్. సో భలే ఉన్నాడే టీం కూడా ఇక్కడ ఉంది. సో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు అక్కడ, చాలా మంచి కంపోజర్, వారితో పాడిద్దాం అవసరమైతే. గణేష్ ఫెస్టివల్ జ్ఞాపకాలు అంటే మంచి ఫుడ్ తింటామండి మెయిన్గా. మంచి స్వీట్లు, పాయసము, ప్రసాదాలు. సో ఇవే మెయిన్ గుర్తుండేవంటే ఇవి. అండ్ మెయిన్ గెట్ టుగెదర్స్, అందరం కలిసి పూజ చేసుకోవటం, కాలనీ అందరు కలిసి ఒక గణేష్ పెడతాము. సో అది వన్స్ ఇన్ వైల్ వస్తుంది కాబట్టి ఎంత బిజీ ఉన్నా, ఎవరు ఎంత బిజీ ఉన్నా కూడా అందరం కలిసి మాట్లాడుకోవటము, కలిసి డిన్నర్ చేయటము. సో ఇట్ గివ్స్ అ గుడ్ ఫీలింగ్. మనం ఆల్రెడీ చాలా పొల్యూటెడ్ దాంట్లో ఉంటున్నాము. సో అందరికీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈవెన్ పిల్లలు కూడా అన్ని స్కూల్స్లో చెప్తున్నారా, మరి వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చిందా. ఈవెన్ కిడ్స్ కూడా క్లేస్తో తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇళ్ళల్లో మోస్ట్లీ. సో వాళ్ళు కూడా వెళ్ళి కొందామనే కాన్సెప్ట్ లేదు. ఎక్కడైనా క్లే తీసుకొని, మట్టి తీసుకొని సొంతగా ఇళ్ళల్లో తయారు చేస్తున్నారు. మౌల్స్ ఉంటున్నాయి, సో ఆ మౌల్స్తో తయారు చేస్తున్నారు. అండ్ దట్ గివ్స్ అ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ మనకు కూడా. సో హోప్ ఇంకా కూడా గ్రీన్ గణేష అనేది అందరం ఎంకరేజ్ చేయాలి. జై జై గణేష, జై కొడదాం గణేష, జయములివ్వు బుజ్జి గణేష. హాయ్ అండి, నేను మీ శేఖర్ చంద్ర. September 13th భలే ఉన్నాడే మూవీ రిలీజ్ అవుతుంది, రాజ్ తరుణ్ది. సో తప్పకుండా మీరు అందరు చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. సో ఫెస్టివల్ సీజన్లో మీరు అందరు దాన్ని బాగా ఆకట్టుకొని సాంగ్స్ని బాగానే హిట్ చేస్తున్నారు. సో మూవీని కూడా అలానే చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జాన్ నికులి తేరే బిన్ సోఫియా. సో ఈ సాంగ్ ఆల్రెడీ బాగా మీరు వైరల్ చేస్తున్నారు, షురు అయింది. సో గట్టిగా దీని మీద ఫోకస్ పెట్టండి, ఎంజాయ్ చేయండి. బ్రేకప్ని కూడా ఎంజాయ్ చేయండి, మళ్ళీ ప్యాచప్ అయిపోతుంది. ఎంజాయ్ గైస్. అంటే లైక్ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వినాయకుడితో స్టార్ట్ చేయాలంటాం కదా. సో అలాగా నాకు కూడా ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది. సో మేము వీఆర్ మోర్ ఇన్ టు డివోషనల్. సో హీస్ డైరెక్షన్ ఆల్వేస్ రిక్వైర్డ్. మనం నేచర్ని కొంచెం కన్సర్న్ తీసుకొని ఎకో ఫ్రెండ్లీకి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు మేము కూడా ఒక మట్టి గణేష పెట్టుకున్నాము ఇంట్లోనే. దాన్ని నిమజ్జనం ఒక మంచి టబ్బు తీసుకొని దాన్ని మా పాప నిమజ్జనం చేసింది. We celebrate a lot for like a whole week. We pray to Ganesha. We have cultural activities, musical chairs, తంబోలా, Puranic Tambola. It's very good. I can hang out with my friends. జై దేవ్ జై దేవ్ జై మంగళమూర్తి, Shri Mangalamurti. दर्शन मात्रे माना कामना पूर्ति. जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति ओ श्री मंगलमूर्ति. दर्शन मात्रे माना कामना पूर्ति. जय देव जय देव. హలో హాయ్, దిస్ ఇస్ ఆర్జే గ్రేస్ ఫ్రమ్ 92.7 బిగ్ ఎఫ్ఎం. ముందుగా మీ అందరికి కూడా
మరి బిగ్ గ్రీన్ గణేష శుభాకాంక్షలు. బిగ్ గ్రీన్ గణేష్ అని ఎందుకు అన్నాము అని అంటే మీ అందరికీ తెలుసు బిగ్ ఎఫ్ఎంలో ఇది 17th ఇయర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని స్టార్ట్ చేసినాము. చూసుకుంటే ఈ ఇయర్ నాకు ఎందుకు అంత హ్యాపీనెస్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, వాట్సాప్ స్టేటస్లలో కూడా బుజ్జి బుజ్జి ఎకో ఫ్రెండ్లీ గణేశాలు కనిపిస్తే ఎలాంటి హ్యాపీనెస్ అంటే ఐ కాన్ జస్ట్ టెల్ యూ. అండ్ యాజ్ యూ నో దట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ హ్యావింగ్ మట్టి వినాయక ఎట్ హోమ్, బట్ మట్టి వినాయకుని మనం పూజించడంతో పాటు మరి ఇక్కడ నేచర్కి కూడా ఏదో కొద్దిగా మనము సహాయం చేసినట్టుగా ఉంటుంది. మేము ఎప్పుడు మట్టి వినాయకుడినే పెట్టాము. అది అంటే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. ఎలాంటి పెయింట్స్ వల్ల వాటి వల్ల నిమజ్జనం చేసేటప్పుడు రివర్స్లో పొల్యూట్ అవ్వడం అవి ఉండవని మేము ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాము. ఆ నీళ్ళే మా మొక్కలకి వేస్తాము. సమ్టైమ్స్ వీ హ్యావ్ దట్ గణేష విత్ ద సీడ్ అండ్ ఆల్ వేర్ వీ గెట్ అ సాప్లింగ్ అండ్ ఆల్. సో వీ డూ దట్, వీ ఫాలో దట్, వీఆర్ హ్యాపీ విత్ దట్. ఆనందం కావచ్చు, విఘ్నాలకి అధిపతి కదా, సో పిల్లలకి ఒకటి నేర్పించినట్టు అవుతుంది. బాగుంటుంది. ఇట్స్ అ ఫ్యామిలీ సెలబ్రేషన్ ఫర్ అస్. వీ డూ దట్ ఎవ్రీ ఇయర్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఏమైనా ట్యూన్లో తప్పు ఉంటే క్షమించండి, అంత సింగింగ్ రాదు.